నొక్కేసేదా? హాయ్ అండి, చలితో వణికిపోతున్నాను కదా. ఎందుకంటే ఈరోజు మా ఊళ్ళో చిన్న పాప అండి, పాపం 3 సంవత్సరాల పాప అనుకుంటా, 3 సంవత్సరాలు అనుకుంటా. పాపకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండి చనిపోయింది. సో ఇల్లంతా అంటే మా ఊర్లో అయితే ఎవరి కులం వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ ఇల్లు మొత్తం ఊడ్చేసి నీట్గా తుడిచేసి కడిగేసి ఇల్లు వాకిలు కడిగేసి వంట వర్షం వచ్చినా ఏమైనా కూడా చెయ్యాలండి. నేనైతే వణికిపోతున్నాను. హీటర్ పెట్టుకొని వేడి నీళ్ళతో అయినా స్నానం చేద్దామని అనుకున్నానండి. కానీ హీటర్ పెడదామంటే దానికి పెట్టే కర్ర లేదండి. అంటే మొన్న మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది. కర్ర మొన్న పెయింట్ వేసినప్పుడు అన్నీ బయట వాడేసాం కదా, దానికి పెట్టే కర్ర లేదు. ఇప్పుడు బయట పోయి కర్ర తీసుకొని వచ్చామంటే కర్ర ఏమో పచ్చిగుంటుంది. పచ్చి దానిపైన హీటర్ పెడితే షాక్ కొడుతుందేమని చెప్పేసి భయపడి ఇంకా చల్లనీళ్ళతో స్నానం చేశామండి. అందుకని ఈ దుప్పటి కప్పుకొని వణికిపోతూ కూర్చున్నామండి. లక్కీ ఏమో మమ్మీ వీడియో తీద్దాము అన్నాడు. సరే చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఈరోజు వీడియో తీయలేదు కదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, నా ఛానల్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దుప్పటి కప్పుకొని తీస్తే మరి బాగోదేమో, చండాలంగా ఉంటుందేమో కదా. ఓకేనండి, ఇంకొచ్చేపు తీయమంటే తీయలేదండి. ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను. ఇదిగో నేను ట్రైపాడ్ ఉంది కానీ నాకు ఫిట్టింగ్ రావట్లేదండి. వైరింగ్ చేసే అబ్బాయి ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే చేపిద్దామని అనుకుంటే వర్షం గురించి తను కూడా రావడం మానేశాడు. ఇదేమో తడి ఎంటికలు. నా ఫేస్ అయితే గలీజ్ అయిపోతుందండి. మచ్చలు వచ్చేస్తుంది మొహం అంతా. హాస్పిటల్కి వెళ్ళాలి. చూస్తాను, టైం తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను ఒకసారి. ఇంకా ఏంటండి, తిన్నారా? నేనైతే మార్నింగే తిన్నానండి. అంటే వేడిగా ఉన్నప్పుడు తిన్నామని చెప్పేసి ఈరోజు తొందరగా తినేసాను. చలి ఉందండి. కప్పేసుకొని నిండా కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. టీవీ కనెక్షన్ ఏమో వైరింగ్ గురించి అని టీవీ కనెక్షన్ తీసేసారు. అక్కడ బోర్డు పెట్టారు కదా, దాంట్లో నుంచి కనెక్షన్ ఇస్తాడంట. కనెక్షన్ తీసేసారు. టీవీ కూడా రావట్లేదు, ఏం టైంపాస్ రావట్లేదంట. బోర్ కొడుతుందండి. ఒక బ్లౌజ్ కుట్టాను, టైంపాస్ రావట్లేదు అని చెప్పేసి. ఇంకా ఏంటి చూడండి, ఫేస్ అంతా చాలా గలీజ్ అయిపోయింది కదండి. నా ఫేస్ నాకే చూడబుద్ధి కావట్లేదండి. చూసే వాళ్ళకి ఎలాగ ఉంటుందో ఏమో తెలియదు కదా. పాప గురించి బాగా అనిపిస్తుంది. చిన్న పాప అండి. పాపం నేను ఆ పాపకి చిన్న లంగా జాకెట్ కుట్టాను. వచ్చేదండి అప్పుడప్పుడు పాప దగ్గరికి. బాగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తామండి, తప్పదు. తలరాత ఎవరి పాప రాక దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కాదండి. పాపం నా తల్లి ఎలా తట్టుకుంటుంది ఇప్పుడు ఆ బాధని. చాలా కష్టం కదండి. నాకు వణుకొచ్చేస్తుందండి, వణికిపోతున్నాను. అందు గురించి బొమ్మ షేక్ అయిపోతుంది. ఎందుకు కదులుతున్నాను అనుకోవద్దు. నేను వణికిపోతున్నాను, అందు గురించి అది షేకింగ్ వచ్చేస్తుంది. అవతల రూమ్లో ఫ్యాన్ కూడా తీసేసాడండి, కనెక్షన్ తీసేసాడు. సో అది కూడా కనెక్షన్ లేదు. ఏంటో ఈ పరిస్థితి. టైం ఎంత అయిందో ఏంటోనండి. టైం చూస్తాను. టైం ఇంకా 2 అవుతుందండి. ఇంకా చాలా టైం ఉంది నైట్ కావడానికి, పడుకోవడానికి. ఇంకా చాలా టైం ఉంది. ఇల్లు ఆరట్లేదు. ఈ ఫ్యాన్ ఏమో స్లోగా తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ప్లీజ్ అండి, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ 7685. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి అందరికీ.
నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, ఉంటాను. ఓకే, టేక్ కేర్, బాయ్.